బ్రేక్ ప్యాడ్స్ మారుస్తున్నాం. ఇది మన టూల్ కిట్ గైస్. సో అంత వెళ్ళకపోతే రింగ్ పానా సెట్ పడతాం, వెళ్ళకపోతే బిట్ యూజ్ చేస్తా. బ్రేక్ ప్యాడ్స్ 2533 రూపీస్. ఇది మన టూల్ బాక్స్. ఇప్పుడు ఈ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఈ నట్టు తీయాలి మనం. దీనికి కూడా కాపరే ఉంది, ఎందుకంటే హీట్ రెసిస్టెన్స్ కాబట్టి కాపర్. కొంచెం సిలిండర్స్ కూడా అన్నీ ఎడ్జ్ వరకు పుష్ అయి ఫైనల్లీ కొత్త బ్రేక్ ప్యాడ్స్ వేసేసిన. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అండ్ ఇప్పుడు మన అపాచీ RR 310ని సర్వీస్ సెంటర్లో వేద్దామని చెప్పి 6 days నుంచి డిలే చేస్తున్నా. నేను వెళ్తాను, ఇట్లానే తిరుగుతూనే ఉన్నాం హైదరాబాద్ వచ్చి నుంచి. సో నా ఫ్రెండ్ ఆడికి చిరాగా చూసింది, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాలని చెప్పి డిలే అవుతుందని చెప్పి వాడు చేంజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఇది మన టూల్ కిట్ గైస్. సో ఇట్లా అన్ని టూల్స్ ఉన్నాయి, మ్యాక్సిమం స్ప్రింక్లర్ ఇవన్నీ ఉన్నాయి. A to Z. చిన్న పాన 6 నుంచి పడితే మొత్తం పెద్ద పాన 22 వరకు ఉన్నాయి దీంట్లో. అండ్ ఇది మినీ పీస్ అనమాట. దీంట్లో అన్ని బిట్లు ఉన్నాయి. ఇన్ కేస్ దాంతో వెళ్ళకపోతే రింగ్ పానా సెట్ పడతాం, వెళ్ళకపోతే బిట్ యూజ్ చేస్తా. ఇది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది వీటికంటే. ఇవి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇవి స్లిప్ కావు, అంతే డిఫరెన్స్. ఇది నా టూల్ కిట్. ఇప్పుడు మనం బండి ఈడ పెట్టినాం, అన్నీ ఫటాఫట్ ఇప్పేసి ఇప్పుడు మనం మన బండికి బ్రేక్ ప్యాడ్స్ మారుస్తున్నాం. మనం కొత్త బ్రేక్ ప్యాడ్స్ ఇక్కడ తీసుకొచ్చినాం చూడండి. బ్రేక్ ప్యాడ్స్ 2533 రూపీస్. ఇది మన టూల్ బాక్స్. సర్వీస్ సెంటర్లో మనకి ఇవ్వబోతే అవుతలేదు, మనమే చేసుకుంటున్నాం. మన దోస్తుగాడు వెళ్తలేడు, ఇస్తలేడు బండి. ఇవి అరిగిపోయినాయి, ప్లేట్కి గీతలు పడుతున్నాయి. అయ్యో, ప్లేట్కి గీతలు పడ్డాయి చూడండి. ఇది నేనే మార్చేస్తున్నాయా. ఓకే, ఓపెన్ చేద్దాం. మనం ఇది ఎందుకు ఎప్పుతున్నాం అంటే దీనికి డిస్క్ అండ్ క్యాలిబర్ సపరేట్ ఉన్నాయి. లేకపోతే ఇది మనం ఇప్పకపోతుండే. ABS ఒకసారి అడ్జస్ట్మెంట్ పోతే మనకు అది చేయరాదు. ABS ప్లేట్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. దీనికి వేరే మోడల్ ఉంది, వేరే బండ్లకు వేరే డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క బండికి ఒక్కొక్క మోడల్ ఉంటుంది. దీనికి ట్రాక్షన్ కంట్రోల్ ఉందని చెప్పి మేబీ వాడు ఇట్లా ఇచ్చిండు. హోల్స్ ఏమి ఇవ్వలేదు దీంట్లో, డైరెక్ట్ ప్లేటే ఉంది. అది కూడా మనం క్యాలిబర్ ఇప్పేసినాం. క్యాలిబర్ ఇప్పుడు మనం తీయాలి. అది ప్యాడ్స్ పట్టుకునే దానికి ఓపెన్ చేయాలి. ఇప్పుడు ప్యాడ్స్ని కొంచెం ఫ్రీ చేస్తే వెనకకి వెళ్ళిపోతాయి. డన్. క్యాలిబర్ లూజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది దీని పొజిషన్ నుంచి జరుగుతుంది చూడండి. ఇది ఇప్పుడు తీయడానికి ఈజీ ఉంటుంది. రైట్, చూడండి. మనోడు డైరెక్ట్ ప్లేట్, దానికి ఏం లేనే లేదు. ఇటు సైడ్ దానికి కొంచెం ఉంది, ఇటు సైడ్ ఏం లేదు. ప్లేట్ని డ్యామేజ్ చేస్తుంది. మనోడు అట్లానే నడుపుతున్నాడు. ఏం చెప్పాలా మనోనికి. మనోడు PS5 కొనేసిండు, అన్నీ కొనేసిండు. అందుకని మనం కొనుకొచ్చినాం సెట్. ఈ క్యాలిబర్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి దీని లోపల ఉన్న ఆయిల్ మొత్తం తీసేద్దాం. కొత్త ఆయిల్ వేద్దాం. మనం ఆయిల్ కూడా తెచ్చినాం కొత్తది. ఈ ఆయిల్ మారుద్దాం. డైరెక్ట్ జెన్యూన్ TVS నుంచి తెచ్చినాం. దీనికి ఆయిల్ది ఈ నట్టు ఓపెన్ చేయాలి. ఈ నట్టుకి రెండు మనం నేను చూపిస్తా. ఫస్ట్ క్యాలిబర్కి ఈ పైప్కి నేను సపరేట్ చేసేస్తా. దీనికి 2 వాచర్లు ఉంటాయి కాపర్వి. అవి లేకపోతే ఈ బ్రేక్ పడది. ఈ 2 మస్తు ఇంపార్టెంట్ ఇవి, ఎందుకంటే మీ ఆయిల్కి ఎయిర్ పోకుండా ఇవే ఆపుతాయి. ఇక్కడ ఉన్నాయి, చూపిస్తా. నేను ఓపెన్ చేసి చూపిస్తా. ఇది ఆయిల్ బోల్ట్. ఇది దీనికి 2 కాపర్ వాచర్స్ ఉన్నాయి చూడండి. ఒకటి అటు ఒకటి ఇటు ఉంటుంది. ఇది మన ఆయిల్ .4 ఆయిల్ పోయాలి దీంట్లో.
ఈ మెకానిజం ఎట్లా పనిచేస్తుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ నాకు తెలుసు. ఇవన్నీ పెద్ద కథ ఉంటుంది ఇది. ఇప్పుడు మనం ఈ క్యాలిబర్ని ఓపెన్ చేసి ఈ 4 కనిపిస్తున్నాయి కదా రౌండ్, ఇది బ్యాక్ టు వాటి పొజిషన్కి తీసుకెళ్ళాలి. మనం ఆయిల్ తీసేసి వాళ్ళ పొజిషన్కి తీసుకెళ్ళి మళ్ళీ మనం కొత్త ప్యాడ్స్ వేసి బండికి ఫిట్ చేసిన తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి. చూడండి, ఇది అపాచీ RR 310 ఫ్రంట్ డిస్క్ క్యాలిబర్. చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఇప్పటివరకు రాయల్ ఎన్ఫీల్డ్ తిప్పిన, R15 తిప్పిన, CBR తిప్పిన, పల్సర్ తిప్పిన. కంపేర్ టు ఎవ్రీథింగ్ ఇది యూనిక్ ఉంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. దీనికి 4 వచ్చినాయి. నార్మల్గా బైక్స్కి 2 ఉంటాయి. ఇవి ఆయిల్ పుష్ చేసేటివి సిలిండర్స్. దీనికి 4 సిలిండర్లు ఇచ్చిండు. ఇది మేబీ బైక్ 310cc బ్రేకింగ్ కరెక్ట్ ఉండాలని చెప్పి మేబీ ఇట్లా పెట్టినట్టున్నాడు వాడు. చూద్దాం, ఇది ఓపెన్ చేసి చూస్తే మనకు అన్నీ తెలిసిపోతాయి. ఎందుకు ఇచ్చిండో కూడా తెలుస్తుంది మనకు. వైర్స్ ఓపెన్ చేసిన కొత్త దానికి పాత దానికి మీరే డిఫరెన్స్ చూడండి. నేను ఆయిల్ అయితే తీసేసిన లోపలిది, అందుకోసమే సిలిండర్స్ లోపలికి వెళ్ళిపోయినాయి. ఇక్కడ మీకు సిలిండర్స్ ఇంతకుముందు కనిపించినాయి కదా, ఆయిల్ మొత్తం తీసేసిన. కావాలంటే చూడండి, ఫుల్ ఫ్లెడ్జ్గా దీంట్లో చుక్క ఆయిల్ లేదు. ఇప్పుడు మొత్తం మనం కొత్త ఫ్రెష్ ఆయిల్ పోస్తాం. ఇప్పుడు ఈ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఈ నట్టు తీయాలి మనం. ఇది ఎల్లింక్, స్టార్ ఎల్లింక్. వారు ఇవ్వాల్సిన అవసరం లేదు, మన దగ్గర అన్ని టూల్స్ ఉన్నాయి. ఇది స్టార్ ఎల్లింక్, ఇది దీనికి పర్ఫెక్ట్గా పడుతుంది. స్టార్ ఎల్లింక్తో ఇది తీయాలి. ఇక్కడ ఒక లాక్ కూడా ఇచ్చిండు, అది ఫస్ట్ మనం తీయాలి. యాక్చువల్లీ నేను మర్చిపోయినా. ఈ లాక్ని తీస్తున్నాం. ఏముండదు, జస్ట్ పైన ఉంటుంది. జస్ట్ హోల్డ్ చేస్తుంది అంతే. ఎందుకంటే మన నట్టు మొత్తానికి లూజ్ అయినా బయటకు వెళ్ళకుండా ఈ లాక్ ఆపుతుంది. ఈ లాక్ మన నట్టు ఇన్ కేసు లూజ్ అయిపోయినా ఈ నట్టు వెళ్ళిపోకుండా ఇది ఆపుతుంది అంతే. అందుకోసమే పెడతారు ఈ లాక్. ఎందుకంటే ఇది డిస్క్ క్యాలిబర్ కాబట్టి రన్నింగ్లో డిస్క్ ప్యాడ్లు ఊడిపోతే వాడు ఖతమైనట్టే. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసి ప్యాడ్లు తీసేసి ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈస్ దాని పొజిషన్లో మనం పెట్టాలి. ఈ ఆరో మార్క్ ప్లేట్ కనిపిస్తుంది కదా, ఇది స్ప్రింగ్ లాగా యాక్ట్ చేస్తుంది. ప్యాడ్లని గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇది కరెక్ట్ కూర్చోకపోతే ప్యాడ్లు పెట్టి వేస్ట్. వితిన్ 15-20 డేస్లో మళ్ళీ మార్పేయాల్సి వస్తుంది. ఇది మెయిన్ పార్ట్. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయాలి మనం. నేను చూపిస్తాను మీకు పర్ఫెక్ట్గా పెట్టి. ఇంతకుముందు ఎట్లుందో అట్లనే పెడతా చూడండి కావాలంటే. ఇది క్యాలిబర్ సెటప్. ఇది క్యాలిబర్. ఇది దాన్ని బ్రేక్ ప్యాడ్లను హోల్డ్ చేసేది లాక్ ఇది. అండ్ దీన్ని లాక్ చేసేది ఇది. ఈ రెండింటిని లాక్ చేసేది దీనికి పెట్టి ఇది. ఓకే, చూడడానికి చిన్ననే ఉంది. దీనిదే మెయిన్ కీలక పాత్ర ఉంటుంది. ఇదే మెయిన్ కాపర్ ఉంది. ఇది మ్యాక్సిమం అన్ని వీడు కాపరే ఇచ్చిండు. దీనికి కూడా కాపరే ఉంది, ఎందుకంటే హీట్ రెసిస్టెన్స్ కాబట్టి కాపరే ఇచ్చిండు. పాతదానికి కొత్తదానికి డిఫరెంట్ చూడండి ఫ్రెండ్స్. ఇది పాత ప్లేట్, ఇది కొత్తది. పాతదానికి కొత్తదానికి మీరు డిఫరెంట్ చూడండి. ఇప్పుడు మనము ఈ కొత్త ప్యాడ్స్ని దీంట్లో ఇన్స్టాల్ చేస్తాం. అది నేను మీకు చేసినాక మీకు చూపిస్తా. ఫైనల్లీ కొత్త బ్రేక్ ప్యాడ్స్ వేసేసిన. చెక్ చేయొచ్చు, యాస్టీస్ పొజిషన్లో సెట్ చేసిన ఇవన్నీ మళ్ళీ. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా మనకు బ్రేక్ కరెక్ట్ పడదు. ఆయిల్ లీకేజ్ స్టార్ట్ అవుతుంది మెయిన్ చెప్పాలంటే. కొంచెం సిలిండర్స్ కూడా అన్నీ ఎడ్జ్ వరకు పుష్ అయిపోయినాయి. యాక్చువల్లీ సిలిండర్స్ జామ్ లేవు కాబట్టి మనం ఇది ఓపెన్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ 2 నట్స్ ఉన్నాయి కదా ఎల్ఎంక్యూ. సిలిండర్స్ జామ్ అయితే లోపల నుంచి ఇదంతా ఓపెన్ చేసి సిలిండర్స్ని క్లీన్ చేసి, సిలిండర్స్కి 2 ఆయిల్ సీల్స్ ఉంటాయి రబ్బర్స్ లాగా, రౌండ్ ఓవర్ రింగ్స్ లాగా. అవి మార్చాలి జామ్ అయితే.
ఇది ఫ్రీ ఉంది మనకు. 4 సిలిండర్లు కూడా 0.0 వరకు పుష్ అయిపోయినాయి. సో కాలిబర్ మనం ఫిట్ చేసిస్తున్నాం. అయిపోయింది. ప్యాడ్లు మార్చడం ఇంత సింపుల్ అని మీరు కూడా అనుకుంటారు. దాంట్లో కొన్ని ఉంటాయి చిన్న చిన్న పార్ట్స్, అవి మీరు పర్ఫెక్ట్గా వాటి పొజిషన్లో అవి పెడితేనే మీరు సాటిస్ఫై అవుతారు. బ్రేక్ కూడా సాటిస్ఫై అవుతుంది. సక్సెస్ఫుల్లీ కాలిబర్ ఇన్స్టాల్ చేసినాం మనం. ఇది ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఆయిల్ తీసేద్దాం మొత్తం. మనకి ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలి ఇప్పుడు. ఈజీగానే ఉన్నాయి ఇవి. స్క్రూస్ దొరికాయి, జాగ్రత్త పెట్టుకోవాలి మనం. ఇది అల్యూమినియం క్యాప్, దీంతో ఏం పని ఉండదు. ఆయిల్ లేదు దీంట్లో, ఆయిల్ మొత్తం అయిపోయింది. ఆయిల్ లేదు. ఈ రబ్బర్ తీస్తే తెలుస్తుంది మీకు ఎంత ఆయిల్ ఉందనేది. చూడండి, అసలుకి ఆయిల్ లేదు దీంట్లో. మనం ఇప్పుడు కొత్త ఆయిల్ ఇద్దాం. దీంట్లో ఫుల్ నింపేద్దాం. ఇక్కడ మనకు వాడు లైనింగ్ ఇస్తాడు చూడండి, మీకు చూపిస్తా. ఎట్ సైడ్ అన్న మ్యాక్సిమం అని లైన్ ఇచ్చింది ఉంటుంది. నేను మీకు అది ఒకసారి క్లీన్ చేసిన తర్వాత చూసి మీకు చూపిస్తుంది కూడా. దానంతనే పోయాలి మనం ఆయిల్. ఈ క్యాప్ ఫ్రెండ్స్ బైబర్ది. ఓకే, దీనిపైన క్లియర్గా వాడు రాసిండు చూడండి. 0.3 or 0.4 ఆయిల్ మాత్రమే వేయాలని చెప్పిండు. ఫ్లూయిడ్ ఫ్రమ్ ఏ సీల్డ్ కంటైనర్, అంటే సీల్ బాటిల్ నుంచే ఆయిల్ మార్చమని చెప్తున్నాడు. సో ఇది దాని లోపల దీనికి సపోర్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది దాంట్లో ఫిట్ అవ్వడానికి. ఈ వైట్ కలర్ ఫైబర్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది రబ్బర్ని హోల్డ్ చేస్తుంది. దీని పొజిషన్ అసలు ఇది కాదు, ఇది వ్యాక్యూమ్ లాగా పనిచేస్తుంది. దీని పొజిషన్ యాక్చువల్లీ ఇది ఇట్లా ఉండాలి. ఇది మనం ఆయిల్ అయిపోయిన కొద్దీ ఇది ఇట్లా ముందటికి పుష్ అవుతుంది. ఇట్లా పుష్ అయ్యి ఆయిల్ తక్కువ ఉన్నా ఇది మేనేజ్ చేసుకుంటుంది అనమాట. కొత్త ఆయిల్ వేసినప్పుడు మనం దీన్ని దాని పొజిషన్కి మనం తీసుకెళ్ళిపోవాలి. ఇట్లా తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ ఓకే. ఈ 3 పార్ట్స్ రెడీ పెట్టుకున్నా. ఒకసారి మనం లోపల మొత్తం ఇది క్లీన్ చేసేసి కొత్త ఆయిల్ వేసుకుంటాం, అయిపోతుంది. ఇటు సైడ్ ఇచ్చిండు మనవాడు, ఇక్కడ ఇచ్చిండు చూడండి మినిమం అని. కింద ఒక లైన్ కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్. ఇక్కడ ఆ లైన్ కంటే కొంచెం పైన పోసుకుందాం మనం, ఎందుకంటే క్యాలిబర్లో కూడా ఆయిల్ లేదు. కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. ఇప్పుడు క్యాలిబర్లో ఆయిల్ ఉంటే మనం ఈడుగా పర్ఫెక్ట్గా పోస్తుండే. క్యాలిబర్లో ఆయిల్ లేదు కాబట్టి మనం కొంచెం వేసి పుష్ చేద్దాం ఆయిల్ని. ఒక 50 times ఒత్తుదాం, కొంచెం వెళ్తుంది లోపలికి. 0.4 ఆయిల్ టీవీఎస్, ఇది కూడా యూజ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇది ట్రాన్స్పరెంట్ కలర్ ఉంది, వైట్ ఉంది ఆయిల్ ఇది. సో అది అక్కడ పెట్టేసి మనం బ్రేక్ ఇట్లా బబుల్స్ వస్తాయి. ఇది ఆయిల్ లోపలికి పోతుందో లేదో తెలుస్తుంది. ఒక్క బబుల్ వచ్చినప్పుడు 0.01 ml లోపలికి వెళ్తుంది అనమాట. సో మనం దాన్ని ఫుల్ పోసినాం ఆయిల్. 50% ఆయిల్ వెళ్ళిపోయింది లోపలికి. ఇదంతా క్యాలిబర్లో వెళ్ళి సెటిల్ అవ్వాలన్నమాట. క్యాలిబర్కి వెళ్ళి సెటిల్ అయితే అప్పుడు మన బ్రేక్ పడడం స్టార్ట్ అవుతుంది. సో చిన్న చిన్న బబుల్స్ వచ్చేసినాయి. క్యాలిబర్ ఫుల్ అయిపోయింది.
మనం ఫుల్ పోసినాం ఆయిల్, తగ్గిపోయింది చూడండి. సో ఎనఫ్. సో దీన్ని మనం ఇప్పుడు సెట్ చేసి ఫిట్ చేసేయాలి అంతే. ఇంట్లో ఆయిల్ కనిపిస్తుంది కదా. సో 1 by 1 ఇక్కడ ముందు కొంచెం మనం ఆయిల్ పోతుంది దీంట్లో. ఆయిల్ ఫుల్గా పోస్తలే మనం, చాలా అంతే. తక్కువ పడితే మనం వేసుకోవచ్చు తర్వాత అయినా, ఇంత సరిపోతుంది. నా 1 by 1 మనం దీని పార్ట్స్ పెట్టేసేయాలి. ఫస్ట్ దీని రబ్బర్, మనం ఇది పెట్టినప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ బయటికి రావద్దు. సో మనం పర్ఫెక్ట్ పెట్టినాం, ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదు. ఇది పోసేటప్పుడు అంటే ఇటు సైడ్ ఇది ఇక్కడ నుంచి కూడా ఏం లీక్ కాలే, ఇది పోసేటప్పుడు అంటుంది. సో పర్ఫెక్ట్గా ఆయిల్ ఏం లీక్ అయితే లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే గ్లాస్లో మనం చూపిస్తాను అన్నది అన్నీ ఫిట్ చేసినాక. సో ఇది అయిపోయింది. తర్వాత యాజ్ ఇట్ ఈస్ మనం ఇది పెట్టేసినామా. బ్రేక్ అయితే అస్సలకే పడతలేదు ఇప్పుడు. ఇది లాక్ ఇప్పుడు అయితే బ్రేక్ ఒక 5 times అప్లై చేయగానే బ్రేక్ పడడం స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ మనం లాక్ చేయాలి, ఎయిర్ లాక్. సక్సెస్ఫుల్లీ నాకు బ్రేక్ పడుతుంది ఇప్పుడు. ఆయిల్ మొత్తం 2 times నింపిన, ఇది 2 times వెళ్ళిపోయింది. ఆ వీడియో నేను తీయలేదు. ఫస్ట్ పోసిన బ్రేక్ రావట్లేదు, మళ్ళీ ఓపెన్ చేసి చూసేలోపు ఆయిల్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. దీంట్లో 0 ఆయిల్ అయిపోయింది. సో సిలిండర్స్ 4 ఉన్నాయి కాబట్టి ఇది 2 times ఫిల్ చేసిన, ఈ ఆయిల్ అంతా దాని లోపలికి వెళ్ళిపోయింది. 2 times వేసిన. సో ఇప్పుడైతే బ్రేక్ పడుతుంది మనకు. సో ఇప్పుడు ఆయిల్ ఫిల్ చేసేసి క్యాప్ పెట్టేద్దాం. ఒకసారి రోడ్ మీదకి వెళ్ళి పర్ఫార్మెన్స్ చూద్దాం బ్రేకింగ్ని. నేను ఇట్లా పెట్టి టైట్ చేయడానికి రీజన్ కూడా ఉంది. ఈ .3, .4 ఈ ఆయిల్స్ ప్లాస్టిక్ పైన పడితే ప్లాస్టిక్ మొత్తం తినేస్తాయి అన్నమాట. ప్లాస్టిక్ ముక్కలు ఇరిగిపోతుంది. సో ఎంతవరకు అయితే అంతవరకు సేఫ్గా పెట్టుకోవాలి, ఎందుకంటే మన బండి మొత్తం ప్లాస్టిక్తోనే తయారైంది ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఫుల్ టైట్, ఇది ఫుల్ టైట్ చేసేసిన. నెక్స్ట్ వన్ మా వాడు గుద్దవలో కొట్టేస్తాడు థ్రెడ్లు స్లిప్ చేస్తానని. సో అది ఎంతవరకు అయితే టైట్ అవుతుందో అంత టైట్ చేసి వదిలేద్దాం. స్క్రోల్ దొరికితే అనుకో, కాకపోతే రేర్ ఇవి, అంత తొందరగా దొరికాయి అన్నమాట. సక్సెస్ఫుల్లీ మనం అన్నీ ఫిట్ చేసేసినాం. కాలిపర్, డిస్క్, ఇక్కడ మనం ఇది ఎయిర్ తీయడానికి అనమాట. ఇది ఈ నాజిల్, ఇప్పుడు ఈ నాజిల్ మనం క్యాప్ పెట్టేద్దాం. అండ్ ఇది కొంచెం ఫైనింగ్ చేసి ఇవి రెండు దీనికి వస్తాయి అన్నమాట. ఈ క్లిప్ దీనికి అనమాట. ఇది ఇట్లా తీయవచ్చు. సో ఇది ఏబిఎస్ది కేబుల్ అనమాట. దీన్ని మనం ఏం టచ్ చేయలేదు, ఎందుకంటే ఏబిఎస్ ఒకసారి అడ్జస్ట్మెంట్ వెళ్ళిపోతే మనం ఏం చేయలేము, ఏబిఎస్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో సక్సెస్ఫుల్లీ అన్ని నట్లు వీటిలో అన్ని ఆయిల్ మార్చేసినాం. ఫైనల్లీ బండి రెడీ ఉంది. ఇప్పుడు మనం రోడ్ మీదకి తీసుకెళ్దాం, బ్రేక్ ఎట్లా పడుతుందో చూద్దాం.